ఏడాదైంది చర్యలేవి అంటూ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. మంగళవారం సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐటెం నెంబర్ 1గా బెంచ్ ముందుకు వచ్చిన పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అంతకుముందు వాయిదా కావాలనే స్పీకర్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు అడిగే ప్రయత్నం చేస్తే వారిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది, ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మీరు ఆల్రెడీ 4 వారాల సమయం కూడా ఇచ్చాం, ఇప్పుడు కోర్టు సమయాన్ని వృధా చేస్తే ట్రిక్స్ ప్లే చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు ప్రారంభించారు. దాదాపు గంటన్నర సేపు వాదించారు. పలు కేసులలోని తీర్పులను కూడా జడ్జి ముందు ఉంచారు. కొన్నింటికి క్లారిఫికేషన్ ఇచ్చారు. ధర్మాసనం కూడా పలుమార్లు న్యాయవాది సుందరం వాదనలతో ఏకీభవించింది. ఇక సుదీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 2వ తారీఖు అయితే వాయిదా వేసింది. అదే రోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి ఏం జరిగింది అసలు? పార్టీ ఫిరాయింపులకు ఏడాదైంది చర్యలేవి. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ఆలస్యం ఎందుకు? రీజనబుల్ టైంలో అంటే 5 ఏళ్ల కాల పరిమిత. స్పీకర్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సుప్రీంకోర్టు. ఫిరాయింపులపై సుదీర్ఘ వాదనలు వినిపించిన బీఆర్ఎస్ తరపు న్యాయవాది సుందరం వాదనలతో పలుమార్లు ఏకీభవించిన ధర్మాసనం కోర్టు సమయాన్ని వృధా చేసే ప్రయత్నం చేయొద్దంటూ స్పీకర్, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు లాయర్లపైన సీరియస్ అయింది. ఇక ఏప్రిల్ 2న స్పీకర్ తరపు న్యాయవాదులు ప్రతివాదనలు కూడా అనంతరం స్పీకర్ వ్యవస్థపై ఓ ల్యాండ్ మార్క్ తీర్పు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయతీ ఎంత దూరం పోతుంది? ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన పంచాయతీ ఏ తారాస్థాయికి పోతుంది? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన ఎపిసోడ్ మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో చాలామంది కూడా రకరకాల కారణాలతోని జాయిన్ అయిన పరిస్థితి కనబడతాం. కొంతమంది మంత్రి పదవులను ఆశించి, మరికొంతమంది తమ యొక్క కుమార్తెల యొక్క భవిష్యత్తు కోసం, ఇంకొకరు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఇంకొకరు ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ల మీద కన్నేసిన పరిస్థితి ఇప్పటికే సోషల్ మాధ్యమాలలో చెక్కలు కొడుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే ఇక్కడేదో కొంపలంతకపోయినప్పుడు అక్కడేదో పెద్ద అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగబోతుంది అద్భుతంగా అన్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా గోడ దునికిన పరిస్థితి కనబడతాను. అయితే ఇక్కడ మొత్తానికి వీళ్ళు పార్టీ అయితే ఇప్పటి వరకు కూడా కండువా కప్పుకున్నారు. అక్కడికి వెళ్ళినాక కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి రకరకాల వాదనలు విన్నాం. ఏంటంటే మాకు దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు శాల్వాలు కప్పిళ్ళు, అంతేగాని మేము పార్టీ కండువాలు కప్పుకోలేదంటూ రకరకాలుగా కూడా మనం విన్న పరిస్థితి చూసాం. అయితే ఇక్కడ మొత్తానికి జరిగిన ఎపిసోడ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళింది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలతో అడిగితే క్లారిఫికేషన్ వస్తుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, కొంతమంది ప్రతివాదులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ చాలామంది నేతలు కూడా, అంటే ఎమ్మెల్యేలు కూడా తమ యొక్క ఫేస్బుక్ కానీ ఇతరత్ర అకౌంట్లకు సంబంధించిన రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోలన్నీ కూడా మార్చడం, దాంతోపాటు కాంగ్రెస్ కార్యక్రమాలన్నీ కూడా డిలీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ అంశాలన్నీ కూడా మనం చూసాం. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు, అంటే ప్రతివాదులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం, మేము పార్టీ మారలేదు అంటూ కొంతమంది చెప్పుకొచ్చే ప్రయత్నం జరిగింది. అంటే ఫైనల్గా ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ అధికార దాహం కోసం లేదా ఇతరత్రాల కోసం వాళ్ళు పార్టీ మారిందనేది వాస్తవం. కానీ ఇక్కడ కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. అయితే దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాది సుందరం గారు చాలా క్లారిటీగా కూడా వాదనలు వినిపించారు. ఒక్క సందర్భంలో కాదు, పలుమార్లు కూడా సుందరం వాదనలతో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిలు ఏకీభవించిన పరిస్థితి కనబడుతుంది. వాదనలు ప్రతివాదనలు పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితి. అది ఏప్రిల్ 2కు వాయిదా పడవచ్చు. కానీ ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయనేది సంకేతం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కోర్టుకు సంబంధించి ఇటు స్పీకర్ మీద, దాంతోపాటు సభ్యుల మీద, అంటే చాలా ముఖ్య కార్యదర్శి, దాంతోపాటు చాలామంది కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని సంవత్సరాలు కావాలి మీకు? 5 ఏళ్ళు కావాలా, లేకపోతే 10 ఏళ్ళు కావాలా? ఏంటి కోర్టు సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా కూడా మీ అందరికీ కనబడుతున్న విషయం ఏంటి అంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో తిరిగి రావడం కోసం కూడా శతదా ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగూ సుప్రీంకోర్టు తీర్పు అనేది వ్యతిరేకంగా వస్తుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, 10 మందిలో 7 మంది ఎమ్మెల్యేలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో చర్చలు జరిపేందుకు ఆసక్తిగా ఉంటే, కానీ కేసీఆర్ గారు మాత్రం ఎట్టి పరిస్థితులలో అనాసక్తి చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కష్టకాలంలో పార్టీకి తోడుగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన వ్యక్తులు ఈరోజు వాళ్ళ యొక్క
అధికారం లేకపోతే మేము ఇక్కడ ఉండం అనే సంకేతం దేనికి సంకేతం? చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు ఉన్నారు, చాలామంది యువత కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా నేను ఎమ్మెల్యేలను చేస్తా. గతంలో తెలంగాణ ఉద్యమం నుంచి చాలామంది నేతలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితిని నేను తీసుకువస్తా, వాళ్ళని నిలబెడతా అంటూ కూడా కేసీఆర్ చాలా ఘంటాపదంగా ధీమాతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సుప్రీంకోర్టు కనుక తీర్పు వ్యతిరేకంగా రాగానే పూర్తి స్థాయిలో 10 స్థానాలలో ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. అందులో ముఖ్యంగా 2-3 అభ్యర్థులకు సంబంధించి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామంటూ కూడా ప్రతివాదనలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీటన్నింటినీ కోర్టు పరిణలోకి తీసుకుంటుందా అంటే కోర్టు మరి వాదనలు ప్రతివాదనలు అయితే గట్టి కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ ఏంది అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం. మీకు ఇక్కడ కనబడుతున్న ఈ 10 మందికి సంబంధించి కూడా చూడండి, వీళ్ళేం తెలంగాణ రాష్ట్రాన్నో లేకపోతే వాళ్ళ నియోజకవర్గాన్నో లేకపోతే ప్రజలను ఉద్ధరించడానికి వెళ్ళలేదు, వాళ్ళ యొక్క స్వార్థ కుటిల రాజకీయాల కోసం వెళ్ళిలు. ఈ విషయం చాలా మట్టికి తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక్కడ కనబడుతున్న ఈ 10 మంది కూడా తమ యొక్క స్వార్థపూరితమైన రాజకీయాల కోసం పార్టీ మారేలు తప్ప అక్కడి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల కోసం పార్టీ మారిన దాఖలాలు అయితే లేదు. ఇది చాలా క్లియర్గా కూడా యావత్తు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క కుమారుడు కుమార్తెల భవిష్యత్తు కానీ ఇతరత్ర వాళ్ళ యొక్క సొంత అంటే స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే పార్టీ మారేలు కానీ వీళ్ళు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం లేదా అక్కడ నియోజకవర్గ ప్రజల కోసం అయితే మారలే. ఇంకొంతమంది ఏమంటారంటే నిన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన ఫేస్బుక్ చూసిన ఒకటేసారి బ్యాక్గ్రౌండ్లో పూర్తి స్థాయిలో ఏముండే అంటే రేవంత్ రెడ్డితో తీగిన ఫోటో ఉండే. అంటే కోర్టుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో 2-3 రాష్ట్రాలలో సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా కూడా తీర్పిచ్చింది. ఏమనిచ్చిందంటే ఎవరైతే పార్టీ మారిలో వాళ్ళని అక్కడ అనర్హులుగా ప్రకటించడమే కాకుండా ఉప ఎన్నికలు కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణలో కూడా ఉప ఎన్నికలు వస్తాయనేది చాలా బలంగా కూడా ఇక్కడ ప్రజలైతే విశ్వసిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 10 మందికి కూడా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తాకుతుంది అని తెలుసు, వాళ్ళకి అర్థమైపోయింది. ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ తోని లాబింగ్ మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా మేము పార్టీ మారలేదు, ఖచ్చితంగా కూడా మేము పార్టీ మారాల్సిన అవసరం లేదు, మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ కూడా కొంతమంది నేతలు, అంటే ఇందులో ఉన్న 7 మాత్రం చాలా క్లారిటీగా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి మళ్ళీ విముఖత ఏంటంటే సుకుమత వ్యక్తం చేస్తున్నారు. కానీ విషయం ఏంటంటే కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కష్టకాలంలో పార్టీకి తోడుగా లేకపోవడం, దాంతోపాటు ఇక్కడ పదవులు అనుభవించిన నేతలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది కాస్త ఏంది అంటే నొప్పించే విషయం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గులాబీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ జరిగే అంశం ఏంటంటే ఈ 10 స్థానాలలో ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం. ఈ 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ నియోజకవర్గాలకు సంబంధించిన 10 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఉప ఎన్నికలు అనేది చాలా దగ్గరలో ఉన్నాయి. బహుశా సుప్రీంకోర్టు ఏప్రిల్ 2వ తారీఖు ఖచ్చితంగా తీర్పు వెలువరే అవకాశం ఉంటుంది. దీంట్లో చాలా క్లారిటీగా అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తీర్పును మనం పరిశీలించినా లేకపోతే ఎమ్మెల్యేలలో భయాన్ని చూసినా లేకపోతే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళ అంటే సోషల్ మీడియా వేదికగా వాళ్ళకున్న ఫేస్బుక్, ట్విట్టర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లు చూసినా కూడా ఎప్పటికప్పటికీ ప్రొఫైల్ మారడంతో పాటు చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహించే కార్యక్రమం అంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో ఎక్కడా లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా ఒక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలుసు ఏంది అంటే ఫ్లెక్సీలో ఫోటోలు వేసినందుకు కూడా కేసులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక ఎమ్మెల్యేనేమో వాళ్ళ యొక్క సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క అకౌంట్లలో ఫోటోలు మార్చుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ తీరుగా మనం ఆలోచించుకుంటూ పోతే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు అనేది తథ్యం. ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి వీళ్ళకు భయాందోళన మొదలైంది. వీళ్ళకు మన భాషలో చెప్పాలంటే వాళ్ళకు గుండె జల్లు అంటుంది, ఇక లొడ అంటుంది. ఇక ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి రబా, ఇప్పుడైతే తెలంగాణ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ నెల లేదా వచ్చే ఎన్నికలలో ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీకి గుండుసున్నా తప్ప ఏం రాదు. అంత ఆగ్రహంతోనే ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు. మీరు ఏ వైపైనా చూడండి, ఎక్కడైనా చూడండి, తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆగ్రహంతోనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహ జ్వాలలు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు రాబోతున్నది. దాంతోపాటు ఈ 10 మందికి సంబంధించి మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందా అంటే ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి ఇక్కడ కనబడుతుంది, మీకు గి చూస్తే మీకే అర్థమైపోతుంది. గి చూసిలా ఒకసారి, ఇది ఏందండి ఫ్లెక్సీ అంటే వాళ్ళకి సంబంధించి ఏంది అంటే ఖైరతాబాద్కు సంబంధించిన ఫ్లెక్సీ. ఇక్కడ ఏమున్నదో ఒకసారి చూడండి. ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది